Welcome to Swami Info. Please subscribe my channel. Thank you for watching my channel. Thank you very much. నమస్కారం అండి. ఈరోజు నేను ఈ వీడియోలో ఈ డిపార్ట్మెంటల్ టెస్ట్ సంబంధించి హాల్ టికెట్లు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు వివరంగా తెలియజేస్తాను. దానికి గాను మనం ముందుగా ఏం చేయాలంటే ఇక్కడ గూగుల్లోకి వచ్చేసి psc.ap.gov.in లాగిన్ మీద అని క్లిక్ చేస్తే మనకి ఏపీఎస్సి వెబ్సైట్ చూపిస్తుంది. దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ జూమ్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఏపీఎస్సి వెబ్సైట్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు కొత్త వెబ్ పేజీ ఓపెన్ అవుతుంది. అక్కడ లాగిన్ అని చూపిస్తుంది. దాని మీద క్లిక్ చేయాలి మీరు. ఇది లాగిన్. ఈ లాగిన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇంకొక పేజీ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇందులో మీరు ఓటీపీఆర్ ఐడి నెంబర్ ఎంటర్ చేయాలి. అప్పుడు పెట్టుకున్న పాస్వర్డ్ ఎంటర్ చేయాలి. ప్లస్ క్యాప్చా కోడ్ కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎంటర్ చేసి లాగిన్ మీద క్లిక్ చేస్తారు. కాబట్టి ఇక్కడ ఈ ఓటీపీఆర్ ఇప్పుడు నేను ఎంటర్ చేస్తున్నాను. ఈ ఓటీపీఆర్ ఎంటర్ చేశాను, పాస్వర్డ్ ఎంటర్ చేశాను, క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి ఇప్పుడు లాగిన్ మీద క్లిక్ చేయాలి. లాగిన్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా చూపిస్తుంది. ఇక్కడ మనం రిపోర్ట్స్ అని ఉంటుంది. పైన రిపోర్ట్స్లోకి వెళ్ళాలి. రిపోర్ట్స్ మీద క్లిక్ చేయండి. ఈ రిపోర్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ డిపార్ట్మెంటల్ టెస్ట్ హాల్ టికెట్ రీప్రింట్ అని చూపిస్తుంది. దాని మీద మనం క్లిక్ చేయొచ్చు. ఇది ఆప్షన్ అండి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత మళ్ళా ఇక్కడ మనకి నోటిఫికేషన్ నెంబర్ 09/24 డిపార్ట్మెంటల్ టెస్ట్ మే 24 సెషన్ అని చూపిస్తుంది. ఇక్కడ DT ఫర్ గెజిటెడ్ మనం ఏటికైతే అప్లై చేసామో దానికి సంబంధించి ఇక్కడ డౌన్లోడ్ హాల్ టికెట్ అని చూపిస్తుంది. మనం హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకుంటాము. దాని మీద డౌన్లోడ్ మీద క్లిక్ చేస్తాము. ఆల్వేస్ షో అని డౌన్లోడ్ హాల్ టికెట్ అన్నప్పుడు మనకి ఇక్కడ హాల్ టికెట్ అనేది మనకి డౌన్లోడ్ కావటం జరుగుతుంది. ఒకసారి డౌన్లోడ్ కాని పక్షంలో రెండోసారి డౌన్లోడ్ చేసుకోండి. దీన్ని మనం షేర్ కూడా చేసుకోవచ్చు. ఓకే, ఈ విధంగా మనం డౌన్లోడ్ అయిన హాల్ టికెట్ని చక్కగా ఉపయోగించుకొని ఎగ్జామ్స్ అనేది సక్సెస్ఫుల్గా రాయొచ్చు. ఈ విధంగా డౌన్లోడ్ చేయాలి, ఎలా చేయాలి అనేది మీరు ఈ వీడియోలో గమనించున్నారు. ఇప్పటివరకు నా ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకొని మిత్రులు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ హాల్ టికెట్లో మీరు చేస్తే అడుగున ప్రింట్ అనే ఆప్షన్ కనపడుతుంది. దాని మీద ప్రింట్ మీద ఆప్షన్ ఇచ్చినప్పుడు మనకి ఏ విధంగా డౌన్లోడ్ PDF అని ఉంటుంది. మనం సైజు మార్చుకొని ఆ PDF డౌన్లోడ్ చేసుకుంటే మనకి ఎక్కడ సేవ్ చేయాలని అడుగుతుంది. డౌన్లోడ్స్లో సేవ్ చేసుకుంటే డౌన్లోడ్ అయిపోతుంది. ఓకే, ఈ విధంగా చేసుకోవచ్చు.